ఈరోజు విజయవాడ పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జంశెట్టి వాసు గారు మనతో ఉన్నారు. సార్, నన్ను ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వైసీపీ గురించి ఎవరిగా ఉన్నాయని చెప్పేసి కూటమి రాదని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియపరిచారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు గెలుపుకి పశ్చిమ నియోజకవర్గం ముస్లింస్ అత్యంతగా ఉన్నందున మన ముస్లింస్ ఏ రకమైన మద్దతు ఇచ్చారని చెప్పేసి మీరు ఏ రకంగా భావిస్తున్నారు? దేశ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర కూటమి మీద సర్వేలు చూస్తూ ఉంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా, సెంట్రల్ సర్వే కూడా అన్ని కూడా కూటమి వైపు ఉన్నాయి. కొన్ని కావాలని వైసీపీ వేస్తున్న నాటకం ఇది. మరి 40 సర్వేలు చెప్తే 35 సర్వేలు కూడా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి సర్వేలు ఇచ్చాయి. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు గెలుస్తున్నారని చెప్పి సాక్షిలోనే చెప్పడం జరిగింది. అంటే ఈ కూటమిని ఆపే పరిస్థితి ఎవరికి లేదు. ప్రజలందరూ కూడా తిరగబడ్డారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మీద. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ జగన్ వల్ల పడిన ఇబ్బందులు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం అంటే ఒక ముస్లిమ్స్దో ఒక హిందువులదో కాదు. పశ్చిమ నియోజకవర్గం ఎవరు వచ్చినా ఇక్కడ డెవలప్ చేయకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఏదిస్తూ ఉన్నారు. సుజనా చౌదరి గారు ఎప్పుడైతే పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ప్రకటించారో గెలుపు ఖాయం అయిపోయింది. ప్రతి పేదవాడు కూడా, ప్రతి సామాన్యుడు కూడా సుజనా చౌదరి గారికి ఓటేయాలనే ఒక ఆలోచనతో ఆయన కూడా ప్రతి ఇంటికి ఎన్ని కొండలెక్కి ప్రతి సమస్యని పరిష్కారం చేస్తానని మాట ఇవ్వటం, ప్రతి సమస్యల గురించి తెలుసుకోవటం. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో బెదవాడలో సిటీలో ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రజలని ఆయన చాలా బాధపడ్డారు. మరి ఆయన ప్రజలందరూ, పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుజనా చౌదరి గారికి పట్టం కట్టారు. 20,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. 4వ తారీఖు 12 గంటలకల్లా సుజనా చౌదరి గారి గెలుపు మనం అందరం చూస్తాం. సార్, మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు వైసీపీ నేతలు. పిఠాపురంలో గెలిచే సమస్య లేదు పవన్ కళ్యాణ్ గారు, దానిపైన మీరు ఏ రకంగా? అయితే దాని మీద కూడా సర్వేలు కొన్ని పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పారు, దానిపైన కొన్ని సర్వేలు గెలవు అని చెప్తున్నారు. దానిపైన ఆమె ఒక అసలు ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఎవరు ఆపలేరు. గతంలో వైసీపీ పేటీఎం నాయకులు మనం చూసాం. అలెక్స్ మరి అసెంబ్లీ గేటు తాకనీయం అన్నారు. ఎవడ బాబుది అసెంబ్లీ అనేది ప్రజలది. ప్రజలు ఎన్నుకుంటేనే అసెంబ్లీలోకి వెళ్తారు నాయకులు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని అసెంబ్లీకి రాకుండా ఓడించిన ఈ వైసీపీ నాయకుల్ని, అరాచకాల్ని మరి పిఠాపురం ప్రజలందరూ కూడా 1,00,000 మెజార్టీతో అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తా ఉన్నారు. అసెంబ్లీ దద్దరిల్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల సమస్యల్ని మాట్లాడతారు అసెంబ్లీలో. ఈ కూటమి గెలవకటానికి మరి ముఖ్య కారకం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. 2019 తర్వాత జరిగిన పరిణామాలు చూస్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే కూటమిని కట్టాలని అన్ని పార్టీలను కూడా జనసేనతో పాటు టీడీపీ, బీజేపీని కూడా కూటమి ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డిని దించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమి వైపు చూపించినాయి. ఈరోజు వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ బెదిరిపోతా ఉన్నారు. వాళ్ళు చేసిన పాపాలకి మరి ప్రాయశ్చిత్తం లేదు. వాళ్ళకి మా ప్రభుత్వం రాగానే ఈ ప్రజలందరికీ మంచి జరిగే విధంగా మంచి పథకాలు పెడతారు. ఈ రోజు జంశెట్టి వాసు గారు మనతో మాట్లాడడం జరిగింది. రేపు 4వ తారీఖు వరకు చూద్దాము గెలుపు పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఛానల్ 8తో మీ మానవులు నెలకొంది.